డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ బొత్స సెటైర్లు వేశారు. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ యాక్షన్ గబ్బర్ సింగ్ 3 తలపించిందన్నారు. పీడీఎస్ రైస్ పక్కదారి పట్టడం ఎవరు చేసిన తప్పేనన్నారు. అధికారంలో ఉన్న మీరు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. సివిల్ సప్లైస్ మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆయన తెలియకుండా జరుగుతుందా అంటూ విమర్శించారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, డైవర్షన్ పాలిటిక్స్ వద్దని హితవు పలికారు. మా బండ్లగానే ఉండేవాడు ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ 1 గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3 ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్ చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు. ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకనవాడా? ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు డిఎంలు అందరూ ఎవరు కంట్రోలు? పూర్తిగా డైవర్షన్ ఏది ఆ పోర్టు తాలూకా అయిపోయింది. పోర్టు వచ్చి ఎవరో రెడ్డి గారు వచ్చి, రెడ్డి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, చౌదరి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం? ఏమైనా చట్టవిధంగా ఏం చేస్తారు?